హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్పి కోడింగ్ వన్స్ అగైన్. సో ఈ వీడియోలో మనం యూజర్ ఇన్పుట్ని ఎలా రీడ్ చేద్దాము అనేది చూద్దాం. సో వన్స్ యూజర్ తన ఇన్పుట్ని ఎంటర్ చేసిన తర్వాత యాజ్ ఎ రియాక్ట్ డెవలపర్ అది మన రెస్పాన్సిబిలిటీ ఆ ఇన్పుట్ని రీడ్ చేయడం అండ్ ప్రాసెస్ చేయడం. అండ్ అట్ ద సేమ్ టైం యూజర్ ఏ రిక్వెస్ట్ ఇచ్చాడో దాన్ని కూడా మనం ప్రాసెస్ చేయాలి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. యాజ్ ఆఫ్ నౌ మన అప్లికేషన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఈ టైటిల్, అడ్రస్, ఇన్పుట్ ఫీల్డ్స్లో యూజర్ ఏ వాల్యూస్ని అయితే ఇన్పుట్ చేస్తాడో వాటిని మనం క్యాప్చర్ చేయాలి. సో రియాక్ట్లో ఇది చాలా సింపుల్. సో దీనికోసమే మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాన్నే మనం ఈవెంట్ హ్యాండ్లర్స్ అని చెప్పేసి అంటామన్నట్టు. సో ఎప్పుడైతే యూజర్ ఇందులో ఏదైనా టైప్ చేసినప్పుడు ఒక పర్టికులర్ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఎవ్రీ కీ స్ట్రోక్, యూజర్ క్లిక్ చేసే ఎవ్రీ కీ స్ట్రోక్కి ఈ ఇన్పుట్ ఫీల్డ్లో ఒక ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో మనం ఈ ఇన్పుట్ ఫీల్డ్కి ఒక ఈవెంట్ హ్యాండ్లర్ని యాడ్ చేసి ఆ ఈవెంట్ హ్యాండ్లర్కి ఒక హ్యాండిల్ మెథడ్ని అటాచ్ చేసి మనం ఈ యూజర్ ఇచ్చే వాల్యూస్ని క్యాప్చర్ చేయొచ్చు. సో ఇది ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో లెట్స్ సే మనకి ఇక్కడ టైటిల్ అనే ఇన్పుట్ ఫీల్డ్ అయితే ఉంది. సో ఈ ఇన్పుట్ ఫీల్డ్కి మనం ఈవెంట్ హ్యాండ్లర్ని యాడ్ చేయాలి. సో అది వచ్చేసరికి ఆన్ చేంజ్. సో ఈ ఆన్ చేంజ్ నేను ఎలా డిసైడ్ అయ్యాను అంటే లైక్ ఇన్పుట్లో యూజర్ వాల్యూస్ని ఇన్పుట్ చేస్తున్నప్పుడు లైక్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి ఈ ఇన్పుట్ ఫీల్డ్స్కి ఆన్ చేంజ్ ఈవెంట్ని అయితే యాడ్ చేస్తారు. అలానే ఒక బటన్ని సబ్మిట్ చేస్తే సబ్మిట్ హ్యాండ్లర్, క్లిక్ చేస్తే క్లిక్ హ్యాండ్లర్ని యాడ్ చేస్తారు. సో ఈ ఆన్ చేంజ్ హ్యాండ్లర్కి హ్యాండ్లర్ మెథడ్ని పాయింట్ చేస్తాను. సో ఆ హ్యాండ్లర్ మెథడ్ నేమ్ వచ్చేసరికి టైటిల్ చేంజ్ హ్యాండ్లర్. సో నేను ఇలా యాడ్ చేసిన తర్వాత లైక్ సేవ్ చేసి నా అప్లికేషన్కి వెళ్తే ఇక్కడ ఏముంటుంది, నాట్ డిఫైన్డ్ అని చెప్పేసి అంటుంది. సో అంటే నేను ఈ ఫంక్షన్ ఏంటి అనేది రియాక్ట్కి చెప్పాలి కదా. సో ఇక్కడ నేను ఆ ఫంక్షన్ని క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైనా ఈ ఆన్ చేంజ్ ఈవెంట్ ట్రిగ్గర్ అయిన ప్రతిసారి ఈ టైటిల్ చేంజ్ హ్యాండ్లర్ అనే మెథడ్ కాల్ అవుతుంది. సో ఇక్కడ ఒకటి మీరు గమనిస్తే నేను ఈ మెథడ్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయట్లేదు. రియాక్ట్ బై డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆన్ చేంజ్ ఈవెంట్ ట్రిగ్గర్ అయిన ప్రతిసారి ఈ టైటిల్ చేంజ్ హ్యాండ్లర్ అనే మెథడ్ ట్రిగ్గర్ అవుతుంది. సో ట్రిగ్గర్ అవుతుందో లేదో మనం ఒకసారి చూద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కన్సోల్ లాగ్ ఈవెంట్ అని చెప్పేసి రాస్తున్నాను. సో ఈవెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు చూద్దాం. సో నార్మల్గా ఇప్పుడు నాకు ఏ ఇష్యూస్ లేవు. నేను కన్సోల్లోకి వెళ్తున్నాను. సో ఎలా వెళ్ళాలి, Ctrl+Shift+I ఆర్ ఇక్కడ మోర్ టూల్స్లో డెవలపర్ టూల్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ టైటిల్లో ఏ టైప్ చేశాను, ఈవెంట్. ఈ ఈవెంట్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ మెథడ్లో కన్సోల్ లాగ్ నేను రాశాను కాబట్టి ఈ మెథడ్ నుంచి వస్తుంది. అంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్లో వాల్యూ చేంజ్ అవ్వగానే ఈ ఆన్ చేంజ్ అనేది ట్రిగ్గర్ అయ్యి ఈ టైటిల్ హ్యాండ్లర్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల నాకు ఈ ఈవెంట్ అనేది ప్రింట్ అయింది. సో నేను ఇక్కడ బి టైప్ చేస్తాను. ఇక్కడ చూస్తే 2 times ఈవెంట్ ప్రింట్ అయింది. నెక్స్ట్ సి 3 times, డి. ఇలా ఎన్నిసార్లు నాకు ఇక్కడ ఇన్పుట్లో చేంజ్ వస్తుందో ఆ వచ్చిన ప్రతిసారి ఈ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా నేను ఈవెంట్ హ్యాండ్లర్ని యాడ్ చేసి నాకు కావలసిన యూజర్ వాల్యూని క్యాప్చర్ చేయొచ్చు. బట్ ఇక్కడ చూస్తే జస్ట్ నేను ఈ ఈవెంట్ అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాను, లైక్ కన్సోల్ లాగ్ చేస్తున్నాను. బట్ యాక్చువల్ వాల్యూని అయితే నేను ఇంకా యూజర్ నుంచి క్యాప్చర్ చేయలేదు. సో అదెలా అంటే ఎవ్రీ టైం ఈ ఆన్ చేంజ్ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అయినప్పుడు ఈ టైటిల్ హ్యాండ్లర్కి ఒక ఈవెంట్ అనే ఇన్పుట్ పారామీటర్ అయితే వస్తుంది. సో ఈ ఈవెంట్లోనే మనకి కావలసిన యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ అనేది ఉంటుంది. ఒకసారి అది ఎలా ఉంటుందో చూద్దాం. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే console.log ఈ ఈవెంట్ని ప్రింట్ చేస్తాను. జస్ట్ నేను ఈ ఈవెంట్ని ప్రింట్ చేసినప్పుడు నాకు ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. సో నేను ఇక్కడ ఏ అని టైప్ చేశాను. ఇక్కడ సంథింగ్ ఒక జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అయితే ప్రింట్ అయింది. సో ఇందులో నేను చూస్తే నాకు ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే టార్గెట్ అనేది ఒకటి ఉంది. ఈ టార్గెట్లో వాల్యూలో నాకు కావాల్సిన ఏ
అనే వాల్యూ ఉంది. అంటే ఈ ఈవెంట్లో ఉన్న డాట్ టార్గెట్ డాట్ ఈ వాల్యూలో నాకు యూజర్ ఎంటర్ చేసే యాక్చువల్ వాల్యూ అనేది ఉంటుంది. సో ఒకసారి చూద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏబిసి, సో యూజర్ ఎంటర్ చేసిన ఏబిసి అనే వాల్యూ నాకు వచ్చింది. లెట్స్ సే నేను దీన్ని రిమూవ్ చేసి కన్సోల్ని క్లియర్ చేసి లెట్స్ సే టైటిల్ సో నాకు ఇక్కడ టైటిల్ వచ్చింది. బట్ ఇన్నిసార్లు ఎందుకు ప్రింట్ అవుతుంది అని చెప్పేసి అంటే ఎవ్రీ కీ స్ట్రోక్ యూజర్ క్లిక్ చేసే ఎవ్రీ కీ స్ట్రోక్కి ఆ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అయ్యి మనం పాయింట్ చేసిన మెథడ్ కాల్ అయ్యి అందులో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈవెంట్ కనుక 100 టైమ్స్ ఇక్కడ వాల్యూని ఎంటర్ చేస్తే 100 టైమ్స్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అప్కమింగ్ వీడియోస్లో దీన్ని మనం సాల్వ్ చేద్దాం. బట్ యూజర్ ఎంటర్ చేసే ఇన్పుట్ని క్యాప్చర్ చేయడానికి ఈ చేంజ్ హ్యాండ్లర్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్. సో ఆన్ చేంజ్ అనే ఈవెంట్ హ్యాండ్లర్ని యాడ్ చేసి ఈ ఈవెంట్ హ్యాండ్లర్కి హ్యాండిల్ మెథడ్ని పాయింట్ చేసి ఈ హ్యాండిల్ మెథడ్లో ఉన్న ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ నుంచి మనకి యూజర్ ఎంటర్ చేసే వాల్యూని మనం క్యాప్చర్ చేస్తాం. సో సేమ్ అదే మీరు ఇప్పుడు అడ్రస్కి ట్రై చేయండి. సింపుల్. సో ఇది మీరు ప్రాక్టీస్ లాగా తీసుకొని దీన్ని ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చెప్తానంటే ఈ టైటిల్ చేంజ్ హ్యాండ్లర్ జస్ట్ ఈ వన్ లైనర్ మెథడ్ కోసం నేను ప్రత్యేకంగా మెథడ్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇక్కడే ఒక అనానిమస్ యారో ఫంక్షన్ని కూడా నేను డిక్లేర్ చేయొచ్చు. సో అది ఎలా రాద్దామో చూద్దాం. జస్ట్ సింపుల్. ఇది జస్ట్ నేను ఒక నాలెడ్జ్ కోసం షేర్ చేస్తున్నాను. ఇది అంత మ్యాండేటరీ కూడా కాదు. ఎప్పుడైతే మీకు వన్ లైనర్ కోడ్ ఉంది అనుకున్నప్పుడు దీన్ని యూస్ చేస్తే సరిపోతుంది. ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. సో నా ఈ ఏంటంటే ఈవెంట్స్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఈవెంట్ అని రాశాను, ఇక్కడ ఈ అని రాశాను అంటే మీరు ఏది రాసినా కూడా వర్క్ అవుతుంది. జస్ట్ మీరు ఎక్కడి దాకా వెళ్ళాలి అంటే ఈ పర్టికులర్ ఈలో నుంచి టార్గెట్లో నుంచి వాల్యూలోకి వెళ్తే మీకు కావాల్సిన వాల్యూ అనేది అక్కడ ఉంటుంది. సో ఇక్కడ నాకు వన్ లైనర్ మాత్రమే ఉంది కాబట్టి నేను అనానిమస్ యారో ఫంక్షన్ని యూస్ చేశాను. సో ఇప్పుడు కూడా నాకు సేమ్ బిహేవియర్ ఉండాలి. సో నేను ఇక్కడ క్లియర్ చేసి ఇక నేను దీని మొత్తం ఆల్రెడీ వర్కింగ్ ఇది రివర్స్లో. సో ఎవ్రీ కీ స్ట్రోక్ ఐదర్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ దట్ ఈవెంట్ విల్ ట్రిగ్గర్. సో నేను ఇక్కడ టైటిల్ వచ్చేసరికి ఏబిసి అని టైప్ చేశాను. సో ఏబిసి నాకు కావాల్సిన వాల్యూ వచ్చేస్తుంది. ఇది అనానిమస్ యారో ఫంక్షన్ నుంచే వస్తుంది అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే ఇన్ కేస్ ఈ మెథడ్ కనుక ట్రిగ్గర్ అవుతే మనకి ఈవెంట్ కూడా కన్సోల్లో రావాలి. బట్ ఇక్కడ ఇది మాత్రమే ట్రిగ్గర్ అవుతుంది కాబట్టి మనకి ఈవెంట్ లేకుండా జస్ట్ వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతున్నవి. సో ఇది ఫ్రెండ్స్ యూజర్ ఎంటర్ చేసే ఇన్పుట్ని వాల్యూస్ని మనం ఎలా టార్గెట్ చేస్తాము, ఎలా క్యాప్చర్ చేస్తాము అనేది సింపుల్ ఈవెంట్ హ్యాండ్లర్స్ ద్వారా మనం టార్గెట్ చేస్తాము ఆర్ క్యాప్చర్ చేస్తాము. ఈ ఈవెంట్ హ్యాండ్లర్స్ అన్నిటినీ రియాక్ట్ చూసుకుంటుంది. జస్ట్ మనం ఈ ఈవెంట్ హ్యాండ్లర్ని ఇక్కడ మెన్షన్ చేసి అక్కడ కావాల్సిన మెథడ్ని మనం రాసుకోవాల్సిందే, అంతే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ మనం బటన్ మీద హ్యాండిల్ ఈవెంట్ని ఎలా యూజ్ చేస్తాము అనేది డిస్కస్ చేస్తాం. సో దానికోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.